హలో అండి, వెల్కమ్ టు దివ్య చిన్న వీడియోస్. ఈరోజైతే కస్టర్డ్ చేసామండి. అది చాలా సింపుల్ ప్రాసెస్. ఒక బౌల్లోకి అయితే 1 లీటర్ మిల్క్ అయితే తీసుకున్నానండి. ఆ మిల్క్లోనే కొంచెం మిల్క్ వేరే బౌల్లోకి తీసుకున్నాను. మనం కస్టర్డ్ పౌడర్ కలుపుకోవటానికి కావాలి కదా, అందుకనే కొంచెం సపరేట్గా మిల్క్ తీసుకున్నాను. వేరే మిల్క్ అంతా ఒక బౌల్లో, ఒక పెద్ద బౌల్లో వేసుకొని స్టవ్ పైన అయితే పెట్టుకున్నానండి. నేనైతే వెనీలా కస్టర్డ్ పౌడర్ తీసుకున్నానండి. అందులో 2 స్పూన్స్ తీసుకొని ఇలా చూపించినట్టుగా ఒక బౌల్లో కొన్ని మిల్క్ అయితే తీసుకున్నాను కదా, ఆ బౌల్లోకి పౌడర్ని వేసేసి అయితే కలుపుతున్నానండి. ఉండలు ఏమీ లేకుండా కలుపుకోవాలి. ఉండలు అసలు ఏమీ ఉండకూడదండి. ఉండలు అసలు ఏమీ లేకుండా కలుపుకున్నాను. కలుపుకున్నాక పాలనైతే ఇలా మరిగించుకుంటున్నానండి. కలుపుకుంటున్నాను మధ్య మధ్యలో. ఒక పొంగైతే వచ్చాయి. పొంగు వచ్చిన తర్వాత కొంచెం మరిగించాక మా టేస్ట్కి సరిపోను షుగర్ అయితే వేసుకుంటున్నానండి. మీ టేస్ట్కి సరిపోను షుగర్ వేసుకోండి. అలా వేసుకొని షుగర్ కరిగే అంత వరకు అయితే అలా కలుపుకున్నాను. అలా కలుపుకున్నాక మధ్య మధ్యలో పాలు అయితే అది అంటుకుంటుంది కదండి గంటికి, దాన్ని కూడా కలుపుకున్నాను. మళ్ళీ ఒక్కసారి కస్టర్డ్ మిక్స్ని ఇలా కలిపేసుకొని పోసుకోవాలండి. అందులో మనం కలుపుకోకుండా అలాగే పోసుకుంటే పైనంతా వాటర్ ఉండి అడుగునంతా కస్టర్డ్ పౌడర్ ఉంటుంది. అందుకని మొత్తం కలుపుకోవాలి. కలుపుకొని ఆ కస్టర్డ్ పౌడర్ని అయితే పాలల్లో వేసుకొని అలా కలుపుకుంటూ ఉండాలండి. అది కొంచెం చిక్కపడాలి. ఈ లోపల నేనేం చేశానంటే ఫ్రూట్స్ కట్ చేసుకున్నానండి. యాపిల్, గ్రేప్స్, బనానా, పోమగ్రనేట్. యాపిల్, ద్రాక్ష పండ్లు, అరటిపండు, దానిమ్మ గింజలు. యాపిల్కి మేము ఏం చేస్తామంటే అండి, పీల్ తీసేస్తాం, పొట్టు తీసేస్తామండి. దానిపైన మైనం అదంతా ఉంటుందని పొట్టు తీసేసి కట్ చేసుకున్నామండి. కట్ చేసుకొని అందులో వేసి కలిపేసుకున్నాము. అంతే, సర్వ్ చేసుకోవడం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.